అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డుల పంపిణీ సంగారెడ్డిలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి రేషన్ కార్డులు అందజేత. సీఎం రేవంత్ కు రామచంద్రరావు లేఖ 500 కోట్ల రూపాయల ధాన్యం పక్కదారి పట్టిందని ఆరోపణ. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఢిల్లీ పార్టీల చేతిలో తెలంగాణ తల్లడిల్లుతోంది. పార్లమెంట్లో రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు పట్టించుకోలేదన్న కేటీఆర్. క్షుద్ర పూజలు చేస్తున్నానంటూ నిందలు వేశారు. బట్టగాల్చి మీద వేస్తే వదిలేది లేదు. స్కామ్లపై ప్రశ్నిస్తే టార్గెట్ చేశారన్న హరీష్. కొనసాగుతున్న ఏపీ కేబినెట్ మీటింగ్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ. 30కి పైగా అంశాలపై కేబినెట్లో చర్చ. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. కూటమి ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు చెప్పాలి. బ్రేక్ఫాస్ట్ మీట్ లో మంత్రులతో నారా లోకేష్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత. వైసీపీ నిరాహార దీక్ష టెంట్ను తొలగించిన టీడీపీ. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. ధర్నా చేసేందుకు వైసీపీకి అనుమతి లేదు. రోడ్డుపై టెంట్ వేసి ధర్నాలు చేయడం ఏంటి? లోకేష్ ను విమర్శిస్తే ఊరుకోబోమన్న బోండా ఉమా. ప్రజాస్వామ్యంలో దీక్ష చేసే హక్కు లేదా? తమపై దాడులు ఎంతవరకు సబబు? రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్న మల్లాది విష్ణు. డిఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి. లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. పోరాటాల అణచివేతకు మూల్యం తప్పదన్న పిన్నెల్లి. లోకేష్ ఆఫీస్లో అక్రమాలు జరిగాయి. ప్రశ్నపత్రం అప్లోడ్ చేసిన సిబ్బంది పరీక్ష రాశారు. లోకేష్ సారీ చెప్పి రాజీనామా చేయాలన్న ధర్మాన. కోవూరులో వైసీపీ రిలే నిరాహార దీక్ష. లోకేష్ వెంటనే రాజీనామా చేయాలన్న ప్రసన్న కుమార్. ఉద్యోగాలను అమ్ముకున్నారన్న అనిల్ యాదవ్. అనంతపురం కలెక్టర్ను నిలదీసిన జేసీ. పెద్దారెడ్డి భూ ఆక్రమణ చేశారని ఫిర్యాదు. అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. పివి సింధు అకాడమీపై కూటమిది క్రెడిట్ చోరీ. నిర్మాణంలో ఉన్న అకాడమీకి మళ్లీ శంకుస్థాపన చేశారు. లోకేష్ పనికొచ్చే పనులు చేయాలన్న వరుదు కళ్యాణి. నైని బొగ్గు రాకపై డిప్యూటీ సీఎం హర్షం. ఇది చారిత్రాత్మక ఘట్టం. సింగరేణిని కాపాడుకుంటామన్న భట్టి. పటాన్చెరులో గర్భిణి ఆందోళన. ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన యువతి. గర్భం చేసి మోసం చేశాడని ఆరోపణ. పుంగనూరులో ఆర్ఎంపీ అరెస్ట్. మైనర్ కు కాన్పు చేసిన ఈశ్వరమ్మ. బిడ్డను మాయం చేసిందని ఫిర్యాదు. పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళన. విద్యార్థులపై దాడి. అయోధ్య విరాళాల చోరీపై నిరసన. కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్. మహారాష్ట్ర నాగ్పూర్లో దారుణం. ప్రియురాలిని నదిలోకి తోసి హత్య. పోలీసుల అదుపులో నిందితుడు. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో వర్షం. శాస్త్రీ పార్కులో కరెంటు షాక్తో యువకుడి మృతి. భారీ వర్షంలో స్తంభించిన ట్రాఫిక్. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు. 6 ఫైర్ ఇంజిన్లతో మంటలార్పుతున్న సిబ్బంది.